సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా మా ప్రియతమ యువ నాయకులు రాష్ట్రానికే తలమాలికమైన నారా లోకేష్ బాబు గారు ఆయన సుదీర్ఘ పాదయాత్ర సుమారు 2000 కిలోమీటర్లు పూర్తి చేసి 2 సంవత్సరాలు దాటిన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరపున ముఖ్యంగా మా రాయచోటి నియోజకవర్గ ప్రజల తరపున మరొక్కసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు చేయని సాహసం లోకేష్ బాబు గారు ఆ రోజు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న 11 జిల్లాలు ఉమ్మడి జిల్లాలను కవర్ చేసుకుంటూ 2000 కిలోమీటర్ల పైచిలకు నడిచి సుమారుగా 2000 మండలాలు దాటిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ముందు ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు. అవన్నిటికీ తలదన్నే విధంగా రాష్ట్రంలో ఉన్న గ్రామాలంటి పట్టణాలంటి పర్యటించి ముఖ్యంగా ఆ రోజు అప్పుడున్న పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన భూతంగా చూపిస్తున్న రోజుల్లో నేనున్నానంటూ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలను తెలుసుకునేదానికి ఆయన కంకణం కట్టి ఆయన పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు పాదయాత్రకి నాంది పలకడంతోనే ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 8 నెలల్లో ఏవైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో ఆ పాదయాత్రలో ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారో అవన్నీ ఒక్కొక్కటిగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకు అందిస్తున్నాం. ముఖ్యంగా మీరందరూ ఒకటే గమనించాలా, ఒక 40 ఏళ్ల యువకుడు ఎవరు చేయలేని సాహసం చేశాడు. అందుకే ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన యువ నాయకుల్లో ఒక్కడిగా లోకేష్ బాబు రావడం జరిగిందంటే అది ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఆయనకు లభించిన ఆదరణ. అలాగే ఆ పాదయాత్రలో ఆయన తిరుగుతున్నప్పుడు పర్యటిస్తున్నప్పుడు అక్కడ ప్రజలు చూపిన మమకారం, అలాగే ప్రజల విషయాలు ఏవైతే కష్ట నష్టాల్లో ఆ రోజు ఆయన ఏం తెలుసుకున్నాడో అవన్నీ ఈరోజు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు అందరికీ అందిస్తూ ఉంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల్లో ప్రజలు కష్టాలు పడ్డారు. ఎక్కడ చూసినా దొమ్మిలు దోపిడీలు. ఆ రోజుకి ఈ రోజుకి బేరీజ్ వేసుకుంటే మన జీవితాల్లో ఎంతో మార్పులు వచ్చినాయి. ఈరోజు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే వాళ్ళు లేరు, పెట్టించుకునే వాళ్ళు లేరంటే ఒకసారి మీరు గమనించాల. ఆ రోజు కడప జిల్లా అనుకోండి, పల్నాడు అనుకోండి, అన్నమయ్య జిల్లాల్లో వందలాది ఘటనలు జరిగాయి. ఆ ఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందరో అసూలు బాశారు. వాళ్ళందరి కుటుంబాలకు ఈరోజు న్యాయం జరిగే విధంగా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజున మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరిగిందంటే కేవలం యువ నాయకుడు లోకేష్ బాబు వల్లే. ఎందుకంటే జాతీయ పార్టీల్లో లక్షలు దాటి కోట్లకు సభ్యత్వాలు చేస్తే ఒక ప్రాంతీయ పార్టీ అనే తెలుగుదేశంలో ఈరోజు 1 కోటి దాటి సభ్యత్వాలు చేసిన ఘనత కూడా తెలుగుదేశానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి దక్కుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నత కోసం మెంబర్షిప్లు చేయించడమే కాకుండా వాళ్లకు ప్రమాద బీమా కట్టిన ఘనత కూడా ఈ పార్టీకి, అలాగే లోకేష్ బాబు గారికి దక్కుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే మా యువ కిరణం లోకేష్ బాబు నాయకత్వంలో తప్పకుండా వచ్చే 5 ఏళ్ల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళి సెటిల్ అయినటువంటి తెలుగు వారితో మాత్రమే ఎంఓయూలు చేసుకున్నారు తప్ప కొత్త వారితో ఎంఓయూలు చేసుకోలేదని ప్రతిపక్ష వాదన. ముఖ్యంగా పత్రికే మిత్రులకు ఒకటే తెలియజేసుకుంటున్నా, ఈ రోజు దావోస్ పర్యటన ఎప్పుడు జరిగిందో ఒకసారి మీరు క్యాలెండర్ లో చూడాలా. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా పెట్టుబడులదారులందరినీ పక్క రాష్ట్రాలకు తరిమేసిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది. అయితే కేవలం 8 నెలల్లోనే రాష్ట్రంలో ఏ విధమైన సమస్యలు లేకుండా ఉద్యోగస్తులకు 1వ తారీఖున జీతాలు ఇస్తూ, అలాగే పెన్షన్దారులకు 30వ తారీఖున జీతాలు ఇస్తున్నాం.
ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రాష్ట్రంలో ఫ్రెండ్లీ ప్రభుత్వం అనిపించుకున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అదే తరుణంలో ఈ రోజు మా నాయకులు దావోస్ పర్యటన ముఖ్యమంత్రి అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ హోదాలో వెళ్ళినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికాలు ఈ రోజుకి కూడా రాష్ట్రాల్లో అయితేనేం కేంద్రంలోనైతేనేం అంతర్జాతీయంగా తెలుసు కాబట్టి ఇలాంటి తప్పులు జరుగుతా ఉన్నాయి తప్పక ఈ రోజు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఏ విధంగా ఏ తప్పులు దొరలేదు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, దావోస్ పోయేది కాదండి, దావోస్ పోకుండానే ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండి గూగుల్ తెచ్చింది ఎవరని మేము అడుగుతున్నాం. గూగుల్ యొక్క వైజాగ్ లో గూగుల్ పెట్టేదానికి చేసింది ఎవరు? అలాగే టీసీఎస్ సంస్థ ద్వారా ఇక్కడ వందలాది అవకాశాలు కల్పిస్తామని చెప్పింది ఎవరు? ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీ అనే విప్లవం తీసుకొని వచ్చి హైదరాబాద్ కి పునాది వేస్తే ఈ రోజు మరొక్కసారి నవ్యాంధ్రప్రదేశ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా వినూత్నంగా పవర్ సెక్టర్ లోనైతేనేం, ఇండస్ట్రియలైజేషన్ లో అయితేనేం, డ్రోన్ వ్యవస్థలో అయితేనేం ముందుకెళ్లే విధంగా ఇక్కడ పనిచేస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, పెట్టుబడిదారులకు స్వర్ణధామంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతా ఉంది. ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. ఆ రోజు ఆ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందరో పెట్టుబడిదారులు ఇక్కడ ఎంఓఏలు కుదుర్చుకున్న తర్వాత కూడా ఆ కంపెనీలు పెట్టమని చెప్పి పక్కల రాష్ట్రాలకు పోతే ఈ రోజు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 నెలల్లోనూ వందలాది కంపెనీలు అమరావతికి వచ్చి క్యూ కట్టడం జరిగిందంటే ఒకసారి గ్రహించాలా. ఈ యొక్క అవాకులకు చవాకులకు బెదిరే పరిస్థితే లేదు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఏదైతే విజన్ ఉందో 2047 ఏ విధంగా చంద్రబాబు గారు ఇప్పుడు చెప్తున్నారో అదే విధంగా అప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2020 ఏ విధంగా సార్థకమైందో ఈసారి కూడా 2047 అనే విజన్ తో మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు అమరావతి అంటే ఎవరో ప్రతి ఒక్కరు తప్పులు పెట్టి ఆ రోజు అయితే ఈ రోజు అమరావతికి 12,000 కోట్ల నిధులు తీసుకొని వచ్చాం. అలాగే పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టేసి కాపర్ డ్యామ్ స్పిల్వే కొట్టుకొని పోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తా అంటే 15,000 కోట్ల రూపాయలతో మరోసారి పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకొని పోతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విప్లవం జరుగుతుంది. సోలార్ రంగంలో అయితేనే, పంపున్ ఎనర్జీ సెక్టర్ లో ఎక్కడ చూసినా ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉన్న ధైర్యం, భరోసానని మరొకసారి తెలియజేసుకుంటున్నా. మేము వైసీపీ నాయకులకు ఒకటి హితవు పలుకుతున్నామండి. రాష్ట్ర విభజన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో ఏ ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు, రాయలసీమకి ఇచ్చారో ఒకసారి వాళ్ళు గత రికార్డులు పరిశీలించేందుకు కోరుకుంటున్నాం. ఇప్పటికి ప్రభుత్వం ఏర్పాటు 8 నెలలు అయింది. ఉత్తరాంధ్రకి ఇస్తున్నారా, రాయలసీమకి ఇస్తున్నారా, ఎవరికి అన్యాయం చేస్తున్నారు, ఎవరికి మంచి చేస్తున్నారు అనేది కొన్ని రోజులు ఉంటే తెలుస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వచ్చి కూర్చుంటా అంటున్నాడు. ప్రభుత్వం మారిన 1 నెలలోనే విజయవాడకు వరదలు వస్తే ప్యాంటు పైకి మడిచి 5 నిమిషాలు కూడా వరద నీళ్ళలోనే ఉండలేని మనిషి. ఆయన మనుషులు ఓడిపోయిన చెంచాగాళ్ళకి ఈరోజు మాట్లాడే అర్హత లేదని మేము తెలియజేసుకుంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి, ఏ కూటమి ప్రభుత్వానికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు మాకు ఇచ్చారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలే కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఇక్కడ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తాం. పెట్టుబడులకు స్వర్ణధామం ఆంధ్రప్రదేశ్ అనే విధంగా రాబోయే కాలంలో ముందుకు తీసుకొని పోయేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మాజీ లైన్ నాయకుల విషయాన్ని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. 175 నియోజకవర్గాల్లో సుమారుగా 96% మాజీలు అయినారు. ఒకసారి వాళ్ళ యొక్క దినచర్యలు ఒకసారి ప్రజలు కూడా గమనించాలా. ఆ రోజు పదవులు అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ సందుల్లో గొంతుల్లో తిరిగిన వాళ్ళు ఈ రోజు మాజీలు అయిపోతానంటే మొగాలు మార్చుకొని ఈ రోజు నియోజకవర్గాలకు వచ్చి ప్రజల కష్టాల గురించి మాట్లాడడం చాలా విడ్డూరం. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి లాగా ఆడంబరంగా కార్యక్రమాలు ప్రవేశపెట్టడం, ఏదో 104లో మున్సిపాలిటీ వ్యాన్లను ఎక్కడ బెంచ్ సర్కిల్లో ఒక రోజు ఓపెన్ చేసి రెండో రోజులో ఆ వ్యాన్లు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. ఆ రోజైతే ఏ కార్యక్రమాన్ని చేపట్టినా నిబద్ధతతో, నీతివంతంగా
కార్యక్రమాన్ని ప్రజల్లోకి అందించేదానికి ఈ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఏ విధంగా సూపర్ 6 చెప్పామో దాంట్లో 4,000 రూపాయల పెన్షన్ 64 లక్షల మంది లబ్ధిదారులకు ఇస్తున్నాం. అలాగే 3 సిలిండర్ల పథకం ఏదైతే ఉందో అది అందించాం. త్వరలోనే ఉచిత బస్సు ఇస్తున్నాం. అలాగే మహిళా సోదరులందరికీ ఎవరికైతే బిడ్డలకు అందరికీ హామీలు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా చేస్తున్నాం. అంతే తప్పక జగన్మోహన్ రెడ్డి లాగా కరెంట్ అయిపోయిన తర్వాత కరెంటు లేని స్విచ్ని ఒత్తి ఇక్కడ ప్రజల మీద పడ్డ మాకు ఇష్టం లేదు. లేటెస్ట్గా వచ్చే విధంగా అన్ని పథకాలు ఏవైతే సూపర్ 6లో మేము చెప్పామో అవి కాకుండా ఏవైతే హామీలు ఇవ్వలేదో ఈరోజు మా నాయకుడు చెప్తున్నాడు గేమ్ చేంజర్ అంటున్నాం. గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకొచ్చే విధంగా కృష్ణా జలాల్లో కలిపి అక్కడి నుంచి బనకచెర్లకు తీసుకొని వచ్చే విధంగా 1,00,000 కోట్లతో ఏదైతే కార్యక్రమం చేపడుతున్నామో అది రైతులకు అందరికీ రేపు రాబోయే కాలంలో చాలా మంచి జరిగే కార్యక్రమం. అలాంటి కార్యక్రమాలు కూడా చేపడతామంటే ముందు చెప్పేదానికి వెనుకడుగు వేసే పరిస్థితి లేదు. తప్పకుండా సూపర్ 6 రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. సంఘటనలపైన అసలు సీఎంకి అవగాహన లేదు. ఎట్లా తీసుకొస్తారు ఇది? ఇంకా ప్రజలు మక్కడే అని చెప్తున్నాడు అంజను అన్న. గురువిందగింది సామెతొద్దు. జగన్మోహన్ రెడ్డి న్యాయస్తుడా, చంద్రబాబు నాయుడు విజ్ఞతతో కలిగిన నాయకుడా, లేకపోతే అనుభవజ్ఞుడు అనేది రాష్ట్రంలో కాదు భారతదేశానికి కాదు ప్రపంచానికి అంతా తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పరదాల ముఖ్యమంత్రి. ఈరోజు ముఖ్యమంత్రి రోజుకి ఎన్ని గంటలకు సెక్రటేరియట్లో ఉంటున్నారు, ఎన్ని గంటలకు సెక్రటేరియట్ నుంచి బయటకు వెళ్తున్నారు ఒకసారి గమనిస్తున్నారు ప్రజలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్కో లేకంటే ఎప్పుడో 5 సంవత్సరాల్లో 3 సార్లు వచ్చి అక్కడికి వచ్చి మీటింగులు పెట్టేవాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు 8 నెలల్లో ఆయన క్యాలెండర్ ఒకసారి చూడాలా. అవగాహన ఎవరికి ఉందో అవగాహన ఎవరికి లేదో ప్రజలు తెలిసే ఈసారి ఓట్లు వేసినారు కాబట్టి రేపు ఓట్లు వేసే విషయం గురించి మేము మాట్లాడాం. ఇప్పుడు మాకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు కాబట్టి ఇప్పుడు మా మీద 160 సీట్లు గెలిపించిన ప్రజలందరికీ రుణం తీర్చుకునే పని చేసే విధంగా క్యాబినెట్ అయితేనేం ఎమ్మెల్యే అయితేనేం మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. తప్పకుండా ముందుకెళ్తాం. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యకర్తలకు నాయకులకు ఆయనకు నిజమైన ప్రతిపక్ష పాత్ర మీరు వహించాలనుకుంటే మీకు గెలిచిన 10 ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేవలం అసెంబ్లీలో క్వశ్చన్లు పోస్ట్ చేసి ఆ క్వశ్చన్లు మమ్మల్ని అడిగేటప్పుడు కూడా మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉండడం లేదు. అంటే ఒకసారి మీరు గమనించాల. మండల్లో మీకు సభ్యులు ఉన్నారు కాబట్టి మండలికి మీ వాళ్ళంతా వస్తున్నారు. అసెంబ్లీలో 10 మంది ఉన్నారు కాబట్టి అది కూడా షేమ్గా ఫీల్ అవుతున్నారు. మీకు రాజ్యాంగం పట్ల ఏదైతే అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంతో సంకల్పించిన హక్కుల విషయంలో కూడా మీరు కాలు రాస్తున్నారు. తప్పక మా ప్రభుత్వంలో మాకేదో ఈ పార్లమెంటరీ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ముందుకెళ్తాం. అంతే తప్పక మీరు చెప్పిన మాటలు ఏదైనా నిజాయితీగా ఉంటే ముందు మేము గ్రహిస్తామే తప్పక ఇలాంటి అవాకులు చవాకులు పేలితే మేము పట్టించుకునే పరిస్థితులు లేం.